హాయ్ బ్రదర్. అన్న హాయ్ బ్రదర్, బిగ్ బాస్ ఎట్లా అనిపిస్తుంది? ఇక లాస్ట్ వీక్ వచ్చేసింది, ఇప్పుడు రేపే ఫినాలే వీక్. అవును. సో ఎట్లా అనిపిస్తుంది మీకు? ఎటకాలకైతే సమాప్తం అనే ఫీలింగ్ కలిగిందన్న. రేపు అయితే కథం అయిపోతుంది, మొత్తం బిగ్ బాస్ అయిపోతుంది, కొట్లాటలైన అయిపోతాయి, ఎమోషన్స్ అయిపోతాయి. కానీ ఎటకాలకన్నా ఈసారి బిగ్ బాస్ అయితే కొద్దిగా అటు ఇటు అయినప్పుడు కూడా ఓకే ఓకే అన్న ఫీలింగ్ అయితే కలిగింది. సో ఎటకాలకైతే రేపు అయితే కప్పు ఒక చేతిలో కొట్టబోతున్నాడు, నాగార్జున 2 చేతులు ఇప్పబోతున్నాడు, ఒక చేతు గౌతమ్ది, మరొక చేతు నిఖిల్ది. సో కొద్దిగా సస్పెన్స్ క్రియేట్ చేసి నిఖిల్ కప్పు కొట్టుకోతాడు, నిఖిల్ ట్రోఫీ తీసుకుపోతాడు అన్న ఫీలింగ్ కలిగిందన్న. సో సోషల్ మీడియాలో మనం బాగా వినిపిస్తున్నాం గౌతమ్ 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 కానీ సోషల్ మీడియాలో ఉన్న కనిపించిన గౌతమ్ ఫ్యాన్స్ ఓటింగ్లో కనిపించలేకపోయారు. సో నిజం అవునని కాదా, నిఖిల్ విపస్తమైన ఓటింగ్ పడుతుంది. ఏ రకంగా పడుతుందో తెలియలే కానీ సో నిజంగా మంటగా పంచభూతాలు పడినట్టు తనకు విపరీతమైన ఓట్లు పడుతున్నాయి తనకైతే. ఎందుకంటే చాలా మంది బ్రదర్ గౌతమ్ కూడా గెలిచాడు అనేసి, గౌతమ్కి బంజారా అనేసి, గౌతమ్ క్యాస్ట్ ఓట్స్ ఎక్కువ పడుతున్నాయి అనేసి చాలా మంది అంటారు. సో ఆ వీడియోస్ కూడా ఎక్కువ చేస్తున్నారు ఆ క్యాస్ట్ సంబంధించిన వాళ్ళు. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? నువ్వు అన్న కాదన్న, సోషల్ మీడియాలో చాలా మంది కొంతమంది ఒక టీం అయితే మొత్తం స్కూళ్ళలో పోయి ప్రమోషన్ చేస్తున్నారు. ఆ స్కూల్లో ఓట్లేనే. సో నవ్వునన్న కాదని ప్రమోషన్ వరకు సోషల్ మీడియాలో వీడియోలు ఇవ్వడం కోసం తప్ప కానీ సో నిజంగా జెన్యూన్ అయితే ఓట్లు పడతలేవు. నవ్వునన్న కాదన్న జెన్యూన్ చెప్తున్నా. ఇదే మీడియా ముందు రేపు మేము ముందుకు వస్తా, గెలిచిన తర్వాత 100% కప్పు నిఖిల్ కొట్టుకుపోతాడు. కాకపోతే మేము తర్వాత నా నేమ్ శిక్ష విధించి నేను తీసుకుంటా. కానీ నా అనాలిసిస్ పరంగా అయితే రేపు అయితే నిఖిల్ కప్పు కొట్టబోతున్నాను. కప్పు తీసుకుని విసిరి కూడా చెక్ పోస్ట్ ఉంటే మన ఏంది కృష్ణ పార్క్ వరకు ర్యాలీ జరగబోతున్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది మనకైతే. సో మరి ఇప్పుడు వచ్చిన టాప్ 5 కంటెస్టెంట్స్లో అందరూ కొంచెం మీకు ఎట్లా అనిపించింది? ప్రతి ఒక్కరు ఆట టాప్ 5 వర్త్ వెల్ సాటిస్ఫైడ్ అని వర్త్ ఫీలింగ్ లేదు. మేము అనుకోవడం ముందు నుంచి వీళ్ళు టాప్ 5 అనుకున్నాము. కానీ నాకు బాగా డిసప్పాయింట్ ఏంటంటే అవినాష్ ప్లస్ విష్ణుప్రియ ఉంటే బాగుండేది అనిపించింది. కానీ విష్ణుప్రియ గేమ్ మేము ఆడలేదు కదా. సో అవినాష్ కూడా ఓకే, తను అవినాష్ ఉన్న రోహిణి ఉన్న టేస్ట్ ఉన్నా మేము హ్యాపీ ఫీల్ అయ్యాము. ఎందుకంటే కమెడియన్స్ కప్పు కొట్టారని ఏదైతే నడిచిందో సినారియో, నిజంగా సినారియో బ్రేక్ చేశాడు అన్న ఫీలింగ్ కలిగింది. చాలా హ్యాపీగా అనిపించింది. సో యాక్చువల్గా నేను ఇంకో నాకు బాగా మైండ్ స్టక్ అయిన విషయం ఏంటంటే నబీలు కప్పు కొడతాను అనుకున్నా కానీ ఒక్క 3-4 వారాల నుంచి నబీల్ గ్రాఫ్ ఒక్క దెబ్బకు పడిపోయింది. ఆ గ్రాఫ్ ద్వారా టాప్ 2 నుంచి టాప్ 3 నుంచి టాప్ 4 పడిపోతాను. నిజంగా ఈరోజు కొద్దిగా బాధతో పాటు నిజంగా ఆ రకంగా అనిపించింది నాకైతే.